నిన్న మనం ఒక అరేని డిక్లేర్ చేసిన దానికి అరే లిస్ట్ క్రియేట్ చేసిన దానికి డిఫరెన్సెస్ మనం ఆల్రెడీ చూసాం. ఓకే. నేను మీకు ఒక పాయింట్ చెప్పాను. మన కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ అనేది మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది సపోర్ట్ చేయదు అని చెప్పేసి. ఓకే. మనం నార్మల్ అరే ఇంట్ సరే ఇట్లా ఇంట్ అనేది ఎలా అయితే ఇచ్చామో అలాగే మనం అరే అనేది దేన్నైనా అరే చేయొచ్చు అని చెప్పాం. దిస్ కెన్ బి ఏ స్ట్రింగ్. దిస్ కెన్ బి ఏ స్ట్రింగ్. Etc. Okay, and this can be a class also. ఇలా స్టూడెంట్ అంటే యూజర్ డిఫరెంట్ డేటా టైప్ అయినా స్టూడెంట్ తో కూడా మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ కెన్ బి విత్ ఆబ్జెక్ట్ ఆల్సో. ఆబ్జెక్ట్ టైప్ ఆల్సో మనం చేసుకోవచ్చు. ఓకే. ఓకే, ఇది ఆబ్జెక్ట్ కూడా మనం చేసుకోవచ్చు. ఇది ఎందుకు చెప్తానంటే ఇక్కడ ఏంటంటే మనం ఏ టైప్ ఆఫ్ తో అరే క్రియేట్ చేస్తే ఆ టైప్ స్పెసిఫిక్ గా ఇక్కడ మనకి మెన్షన్ చేసుకోవచ్చు. వెన్ ఎవర్ యూ గో విత్ ఆబ్జెక్ట్ కెన్ బి స్టోర్డ్ ఎనీ టైప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఆఫ్ కోర్స్ ఇది ఆల్రెడీ లాస్ట్ టైం మనం క్రియేట్ చేసిన క్లాసే. ఓకే, ఇదా పర్సనల్ ఇన్ఫో సంథింగ్ ఇట్లా క్రియేట్ చేసాం కదా, అట్లా క్రియేట్ అయిన క్లాస్. ఇందులో ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి వచ్చేసి ఓకే. ఇట్లా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి హియర్ యూ షుడ్ యాడ్ దిస్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సపోజ్ ఇట్ బి డిఫరెంట్ డేటా యాడ్ చేసి యాడ్ చేస్తాం అనుకోండి. బట్ ఇట్లా దిస్ ఈస్ దెన్ పర్సనల్ ఇన్ఫో అరే, దిస్ ఆబ్జెక్ట్ అరే, దిస్ ఇస్ ఆల్సో సపోర్ట్ ద డిఫరెంట్ థింగ్స్. ఆల్రెడీ ఆబ్జెక్ట్ అనేది ఏ టైప్ అయినా సపోర్ట్ చేస్తాను ఆల్రెడీ మనం చూసాం. ఓకే. ఇక్కడ ఓన్లీ ద టైప్ అనేది రిస్ట్రిక్ట్ లేకపోవడమే కాదు, మనకి ఎర్ర లిస్ట్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ద మోడిఫికేషన్. ఇంకా అరే క్రియేట్ అయిన తర్వాత దాన్ని మోడిఫై చేయడానికి కూడా మనకి అరే లిస్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది, అరే అనేది సపోర్ట్ చేయదు. ఓకే. సో ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ అరేని కానీ ఇక్కడ అరే క్రియేట్ చేసేటప్పుడు మీరు యూజర్ డిఫైన్ డేటా టైప్ కానీ లేదంటే మనకు ఉన్న డేటా టైప్స్ లో ప్రిమిటివ్ కానీ లేదంటే నాన్ ప్రిమిటివ్ కానీ ఏదైనా యూజ్ చేసి మీరు ఇక్కడ ఇలా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఓకే, అరేని క్రియేట్ చేయొచ్చు. బట్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో ఇలా ప్రిమిటివ్ డేటా టైప్ యూస్ చేసి కలెక్షన్ అనేది క్రియేట్ చేయడం. ఎందుకు డేటా టైప్ యూస్ చేసే రీజన్స్ ఏముంటాయంటే సిచ్యువేషన్స్ లిస్ట్. దిస్ ఇస్ నార్మల్, ఇది నిన్న మనం చెప్పుకునే ఎగ్జాంపుల్. దిస్ ఇస్ ఏ నార్మల్ అరే లిస్ట్ కి మనం డేటా అనేది ఎలిమెంట్స్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సంథింగ్ వాట్ ఎవర్ ద థింగ్స్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో బట్ ఇక్కడ నేను స్పెసిఫిక్ టైప్ వాల్యూసే యాడ్ చేయాలంటే అంటే ఇక్కడ ఏంటి, నో టైప్ రిస్ట్రిక్షన్.
బట్ టైప్ రిస్ట్రిక్షన్ లేనప్పుడు నేను ఎరేకి వెళ్ళొచ్చు కదంటే, మళ్ళీ ఎరేకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకో డిఫికల్టీస్ ఏంటి, ఇన్ బిట్వీన్ నేను ఎలిమెంట్స్ యాడ్ చేయలేను, రిమూవ్ చేయలేను. ఇలా మనకు కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ద పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ థింగ్స్, అండ్ ఆల్సో ద బియాండ్ దట్ విల్ హ్యావ్ ద మెనీ ఆఫ్ ద థింగ్స్ ఇన్ యూజింగ్ ద అరే లిస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అరే. ద బేసిక్ డేటా స్ట్రక్చర్ కాకుండా అరే లిస్ట్, అరే క్రియేట్ చేయడం, అరే లిస్ట్ క్లాస్ యూజ్ చేయడం వల్ల వీ విల్ గెట్ ద మెనీ ఆఫ్ ద ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ విచ్ ఈస్ కంటైన్స్ ద ఇన్సైడ్ ద అరే లిస్ట్ అనే క్లాస్ లో మనం చాలా మెథడ్స్ అయినా చూసాం. యాడ్ అని, రిమూవ్ అని, గెట్, సెట్, కంటైన్స్, డిఫరెంట్ మెథడ్స్ అనేది మనం చూసాం. ఓకే, సో ఇక్కడ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్స్ సపోర్ట్ చేయదు. ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఇది అరే లిస్ట్ మనం ఏ టైప్ వాల్యూస్ అన్నా యాడ్ చేయడానికి మనం ఇప్పుడు ఇది క్రియేట్ చేసాం. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా సరే మనం యాడ్ చేసేసి ఇలా. ఓకే, బట్ లేదు స్పెసిఫిక్ టైప్ తోనే చేయాలంటే మనం ఆ టైప్ ని ఇక్కడ మెన్షన్ చేసాము. దట్ వి కాల్ జెనరిక్ టైప్ ఇస్తాము మనం. ఓకే, ఇంటిజర్ ఇలా ఎప్పుడైతే ఇచ్చామో ఇక్కడ ఇక్కడ కూడా ఇవ్వచ్చు. సో ఇలా ఎప్పుడైతే ఇచ్చామో, నేను ఇప్పుడు ఈ అరే లిస్ట్ కి ఓన్లీ ఇక్కడ నేను స్పెసిఫై చేసేసాను కదా. జనరిక్ టైప్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నేను ఆ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేయగలను, వేరే దాన్ని యాడ్ చేయడానికి సపోర్ట్ చేయదు. మీరు చూడండి, ఇది ఆబ్జెక్ట్ యాడ్ చేస్తుంటే నాకు ఎర్రర్ వచ్చింది. ఓకే, అదే నార్మల్ గా అయితే ఐ కెన్ యాడ్. నార్మల్ ఎర్రర్ లిస్ట్ లో అయితే ఐ కెన్ యాడ్, సింప్లీ యాడ్ మెథడ్ క్రియేట్ చేసి కెన్ యాడ్ లైక్ దిస్. ఇదేమీ ఎర్రర్ చూపించదు. బట్ ఇక్కడ చూపించిన రీజన్ ఏంటంటే మనం రిస్ట్రిక్ట్ చేస్తాం, ద టైప్ మెన్షన్ చేసాం ఇక్కడ. టైప్ మెన్షన్ చేసినప్పుడు ఏంటంటే ఆ టైప్ పర్టికులర్ టైప్ యొక్క ఎలిమెంట్స్ దానికి యాడ్ చేయగలం అనమాట. ఓకే, ద సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇంటిజర్ అని ఇచ్చాను కాబట్టి ఇంటిజర్. అది నేను ఇక్కడ క్లాస్ ఇచ్చానంటే ఐ కెన్ యాడ్ ఓన్లీ ద క్లాస్. సో క్లాస్ ఆబ్జెక్ట్. ఓకే, ఓకే, ఇలా నేను ఏ టైప్ తో కూడా నేను అరే లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ప్రిమిటివ్ టైప్ సపోర్ట్ చేయదు అన్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను ఇంట్ ఇవ్వాలన్నప్పుడు ఇంటిజర్ ఇవ్వగలను, కానీ ఇంట్ అనేది ఇలా ఇవ్వగలను, కీవర్డ్స్ అనేది ఇలా ఇవ్వలేను అనమాట. ఇవి సపోర్ట్ చేయదు ప్రిమిటివ్ టైప్స్ లో ఉన్న వ్రాపర్ క్లాసెస్ మటుకి. నేను ఇక్కడ టైప్ రిస్ట్రిక్ట్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఇవ్వగలను. అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ఏమన్నా వినుంటే, టైప్ ప్రిమిటివ్ డేటా టైప్ సపోర్ట్ చేయదు అంటే ఏంటంటే, ఎరే లిస్ట్ క్రియేట్ చేసేటప్పుడు దానికి జెనరిక్ మెన్షన్ చేసింది అంటే స్పెసిఫిక్ టైప్ అనేది ఈ ఎరే లిస్ట్ లో యాడ్ చేసే ఎలిమెంట్స్ కి టైప్ రిస్ట్రిక్షన్ అనేది పెట్టాలి అని ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇక్కడ టైప్ అనేది మెన్షన్ చేస్తాం అనమాట విత్ హెల్ప్ ఆఫ్ ది సింబల్. ఓకే, సో ఇందులో ఆ టైప్ రిస్ట్రిక్షన్ పెట్టేటప్పుడు మనం ఓన్లీ ద క్లాసెస్ ఎలా చేస్తుంది ఇందులో. అంటే డేటా టైప్ ఇచ్చే షుడ్ బి క్లాస్, అంటే స్ట్రింగ్ ఈజ్ ఆల్సో క్లాస్ కాబట్టి స్ట్రింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇస్ నథింగ్ బట్ ఏ నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ యూజ్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద రెస్పెక్ట్ ద క్లాస్. ర్యాపర్ క్లాసెస్ ఉన్నాయి కదా, అవి యూజ్ చేయాలి, అప్పుడు సపోర్ట్ చేస్తుంది. ఓకే, డైరెక్ట్ ఏదైతే ర్యాపర్ క్లాస్ మన కీవర్డ్స్ ఉన్నాయి, ఇంట్, ఫ్లోట్, డబుల్, అవి మనం ఇక్కడ యూజ్ చేసి ఎరే లిస్ట్ మనం క్రియేట్ చేయలేము. దిస్ ఇస్ ద అబౌట్ ద జెనరిక్, సింపుల్ గా మనం చెప్పుకోవాలనుకుంటే. ఓకే, ఓన్లీ అరే లిస్ట్. ఆల్రెడీ అరే లిస్ట్ యొక్క ఫీచర్స్ మనం చెప్పుకున్నాం, అది ఏదైతే ఆర్డర్లో ఇన్సర్ట్ చేస్తాం అదే ఆర్డర్లో వస్తుందని, అండ్ ఆల్సో మాడిఫై చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ నిన్న అరే లిస్ట్ గురించి బ్రీఫ్ గా మనం చెప్పుకున్నాం. అడిషనల్ థింగ్స్ ఈరోజు చెప్తాను ఏంటంటే, దీనికి టైప్ రిస్ట్రిక్షన్ యాడ్ చేసుకోవాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దట్ కెన్ బి ఏ క్లాస్ ఆల్సో, అండ్ ఆల్సో దట్ కెన్ బి అరే ఆల్సో. ఇట్లా కూడా ఇవ్వచ్చు. ఇట్లా అంటే దిస్ టైప్ కెన్ ఎరేస్, అంటే ఎరేస్ లిస్ట్ లో ఎరేస్ అప్పుడు ఎలా క్రియేట్ చేయాలి నేను. డేటా టైప్స్ ఆల్రెడీ మనం డేటా టైప్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా పాసిబుల్. టీచర్ I will support this one.
ఇలా యాడ్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ ఈ అరే లిస్ట్ క్రియేట్ చేసి అరే లిస్ట్ లో నేను ఇంటిజర్స్ యాడ్ చేస్తానని చెప్పాను. ఏంటి ఇంటిజర్ అరేని యాడ్ చేస్తాను. సో ఇంటిజర్ అరే అంటే నేను ఏం చేయాలి? ఇంటిజర్ అరే క్రియేట్ చేసి క్రియేట్ అయిన ఇంటిజర్ అరేని నేను ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ విల్ వర్క్ ఎనీ టైప్ ఆఫ్. సో అప్పుడు ఏముంటాయి అరేలో? అరే మీన్ అరే లిస్ట్ లో అరేస్ కూడా పెట్టుకోవచ్చు. బట్ దిస్ షుడ్ బి, ఇక్కడ మనం మెన్షన్ చేసేటప్పుడు మటుకు ఇది ర్యాపర్ క్లాస్ అయి ఉండాలి. కీవర్డ్ అనేది సపోర్ట్ చేయాలి. ఓకే, సపోజ్ నేను ఇక్కడ ఇంటిజర్ అని ఇచ్చి ఈ అరే అనేది ఇట్లానే ఉండాలంటే ఇది కూడా యాడ్ చేస్తాను. ప్రిమిటివ్ టైప్ అనేది సపోర్ట్ చేయదు అన్నారు కదా. అంటే ఇక్కడ ఎక్కడ సపోర్ట్ చేయదు అంటే దిస్ ప్రిమిటివ్ టైపే కదా. నేను ఒక అరే క్రియేట్ చేసుకున్నాను. కెన్ యాడ్ దిస్. ఇది సపోర్ట్ చేయదు. But దిస్ ఈజ్ అనదర్ అరే లిస్ట్. ఇందులో నేను ఏంటి ఇంటిజర్స్ యాడ్ చేస్తానని చెప్పాను. సో ఇంటిజర్ యాడ్ చేస్తాను ఇస్ నథింగ్ బట్ ఏంటి, సమ్ డాట్ యాడ్ ఆఫ్ 1 2 3. ఓకే, దిస్ ఇంటిజర్ కాబట్టి డైరెక్ట్ గా మీకు అర్థమైంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐ కెన్ డూ అనదర్ థింగ్ ఆల్సో. ఇంటిజర్ val1 equal to 1 2 3 4. Okay, so I can add this here now. ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఓకే, ఓకే. ఇక్కడ నేను వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇండివిజువల్ వాల్యూస్ ద ప్రిమిటివ్ టైప్స్ లోకి వచ్చేసరికి ఏంటంటే అది ఎక్కడ సపోర్ట్ చేస్తుంది అంటే మనకి ద వాల్యూస్ మన అరేస్కి వచ్చేసరికి ఎందుకు సపోర్ట్ చేయాలంటే ఇది ప్రిమిటివ్ టైప్ కాదు, ఇది నాన్ ప్రిమిటివ్ కాబట్టి మనకి టైప్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వమని చెప్తుంది. బట్ దిస్ ఈస్ ద ప్రిమిటివ్ యొక్క వేరియబుల్. అరే ఈవెన్ మనం ప్రిమిటివ్ యొక్క వేరియబుల్ క్లాస్ యూజ్ చేసినప్పటికీ ఇది అరే కాబట్టి ఇట్ విల్ కమ్స్ అండర్ ద నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఓకే, దిస్ ఇస్ ద డిఫరెన్స్ స్టోరీ. బట్ ఇక్కడికి వచ్చేసరికి మీరు కలెక్షన్స్ కి వచ్చేసరికి ప్రిమిటివ్ డేటా టైప్ సపోర్ట్ చేయదు అంటే ఎక్కడ సపోర్ట్ చేయదు అంటే ఇక్కడ జెనరిక్ టైప్ కి ఇవ్వడానికి సపోర్ట్ చేయదు అంతే. బట్ ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇలా ఇంట్ అనేది వేరియబుల్స్ మనం క్రియేట్ చేసిన అందులో డేటా యాడ్ చేసుకుని ఆ యొక్క వేరియబుల్ అనేది డేటా యాడ్ చేసుకోవడానికి మనం యూస్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ లో సపోర్ట్ చేస్తుంది. లైక్ ఇంట్ ఇక్కడ ఇంటిజర్ అని యాడ్ చేసుకోవచ్చు, ఇంట్ అయినా సరే వాల్యూస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. బోత్ ద వే ఇట్ విల్ సపోర్ట్ అనమాట. ఓకే, ఏం చెప్పుకోవచ్చు ఇందులో? మోస్ట్లీ దట్స్ ఇట్. మనకి అలాగే లిస్ట్ కి సంబంధించిన ఇంటర్ఫేస్ లో లాట్ మెనీ సబ్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఉన్నాయి ఒక లిస్ట్ ఇంటర్ఫేస్ కి. ఇందులో ఎరే లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద థింగ్ అంటే మనకి లింక్డ్ లిస్ట్ అనేది ఒకటి ఉంది. ఓకే, లింక్డ్ లిస్ట్. సో మీకు ఇక్కడ ఎరే లిస్ట్ కి లింక్ లిస్ట్ కి మీరు మేజర్ డిఫరెన్స్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రైటింగ్ ద ప్రోగ్రామింగ్. సో సేమ్ ఇక్కడ ఎలిమెంట్ యాడ్ చేయాలంటే యాడ్, రిమూవ్ చేయాలంటే రిమూవ్, అండ్ ఆల్సో అప్డేట్ చేయాలంటే ద సెట్, అండ్ గెట్ చేయాలంటే గెట్. ఇవే మనం యూస్ చేస్తాం. ఓకే, మీరు మచ్ డిఫరెన్సెస్ అయితే మీరు చూడరు, బట్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందో మీకు చూపిస్తాం. సో మీకు రెండిట్లో దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇయర్. లిస్ట్ అండ్ ఇంగ్లీష్ సేమ్. మీరు ఏదైతే నిన్న మనం లిస్ట్ మెథడ్స్ చెప్పానో ఆల్ ద మెథడ్స్ వీ కెన్ యూజ్ ద లింక్ లిస్ట్ ఆల్సో. మరి ఎందుకు లింక్ లిస్ట్ ఇచ్చారు లిస్ట్ ఉండగా అంటే ఇంటర్నల్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయ్యే మెకానిజం అనేది డిఫరెన్స్ అనమాట. ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్ మెకానిజం ఎట్లా అవుతుందంటే
సింపుల్ గా అరే లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ మనకి అరే క్రియేట్ చేసినట్టే. అరే లిస్ట్ నేను వాల్యూస్ యాడ్ చేసినప్పుడు ఇండెక్స్ పొజిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద 0, 1, 2, 3, 4, 5. ఓకే, ఇందులో వాల్యూస్ ఇచ్చినప్పుడు సమ్ 5, 9, 10, 4, 2, 6 ఇట్లా ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఆర్ వాల్యూస్. సో ఎర్ర లిస్ట్ వాడినప్పుడు మనం డేటా యాడ్ అని వెళ్తున్నాం కదా, యాడ్ వెళ్ళినప్పుడు మనకి ఇలా యాడ్ అవుతూ వెళ్తాయి ఎలిమెంట్స్ అని. ఓకే, సో లింక్ లిస్ట్ కి వచ్చేసరికి సో ఎలిమెంట్స్ అనేవి మనకి ఇట్లా ఉంటాయి. హియర్ ఇట్ విల్ షో ద అడ్రస్, ఐ మీన్ నోడ్స్ అంటాం, ఇట్లా ఉంటుంది. లైక్ ఒక ట్రైన్ లాగా. ఓకే, దీన్ని కంపేర్ చేస్తే ఇందులో 5, 6 అండ్ 10 ఈ వాల్యూస్ అన్నమాట, ఇందులో ఉండే వాల్యూస్. ఓకే, ఇక్కడ దీనికి లింక్ ఎలా అంటే దీని యొక్క అడ్రస్, సపోజ్ ఇది వాల్యూ క్రియేట్ చేసే ఒక అడ్రస్ క్రియేట్ చేసి దీన్ని మనం నోట్స్ అంటాం అనమాట. సపోజ్ 1, 2, 3 అన్నారు అనుకోండి, దీని ఇక్కడ అడ్రస్ దీని ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. దీని యొక్క అడ్రస్ వచ్చేసి 563 అంటే దాని అడ్రస్ ఇక్కడ స్టోర్ అవుతుంది 563. ఇలా లింక్ అయి ఉంటాయి అనమాట, అందుకే దీన్ని లింక్ లిస్ట్ అంటాం. ఇలా 1 by 1 ఇలా లింక్ అనేది యాడ్ అయ్యి వస్తుంది అనమాట. ఇలా లింక్ లిస్ట్ ఇది నోడ్ బేస్డ్ అనేది డేటా అనేది అరేంజ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ అరే లిస్ట్కి వచ్చేసరికి ఈ వేరే అనేది డేటా అనేది ఆర్గనైజ్ చేసుకుంటాం. సో ఎక్కడ మరి డిఫరెన్స్ వస్తుంది? ఇది రెండు ఎర్ర లిస్ట్ ఉన్నప్పుడు మరి లింక్ లిస్ట్కి ఎందుకు వెళ్ళారు అంటే, ఇక్కడ సపోజ్ నేను మనకి ఎర్ర లిస్ట్కి వచ్చేసరికి డేటాను మ్యానిపులేట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. సపోజ్ నేను 10 అని తీసేసాను అనుకోండి, ఇక్కడ 10 అనే వాల్యూ నేను రిమూవ్ చేసేసాను అనుకోండి. సో ఎర్ర లిస్ట్లో ఏమవుతుందంటే అప్పుడు ఇది ఎంటీ అయిపోతుంది కదా. ఎంటీ అయినప్పుడు ఎర్ర లిస్ట్ ఇంటర్నల్ గా జరిగే మెకానిజం ఏంటంటే ద షిఫ్ట్ అయిపోతుంది. అంటే నేను ఒక వాల్యూ డిలీట్ చేసినప్పుడు దిస్ ఇస్ ద ఇండెక్స్ పొజిషన్ 2 లో ఉన్న వాల్యూ డిలీట్ చేశాను, అప్పుడు 3 లో ఉన్న వాల్యూ 2 లోకి వస్తుంది. 3 లో ఉన్న ఐ మీన్ 4 ఇండెక్స్ 4 లో ఉన్నది 3 లోకి వస్తుంది. 5 లో ఉన్నది 4 ఇలా షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇలా మధ్యలో గ్యాప్ ఉంచదు, ఫిల్ చేసేస్తుంది. రిమూవ్ చేసినట్టే ఇమీడియట్ గా జరిగే యాక్షన్ అంటే షిఫ్ట్ అనమాట. ఏదైతే డిలీట్ చేస్తాం దాన్ని గ్యాప్ ని కవర్ చేస్తాను. ఇండెక్స్ ఎంటీగా ఉంచదు. ఏదైనా 10 ఈ యొక్క నోట్ 2 డిలీట్ చేయడం అంటే నోట్ 2 కాదు, నోట్ 2 లో ఉన్న వాల్యూ అనేది పోయి ఈ నోట్ 2 లోకి ప్రీవియస్ నోడ్ లో ఉన్న ఐ మీన్ నెక్స్ట్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ అనేది వచ్చి స్టోర్ అవుతుంది అనమాట. ఇట్లా ఇలా షిఫ్ట్ అవుతూ వస్తుంది వాల్యూ అనేది దీనిలోకి ఇలా షిఫ్ట్ అవుతుంది. ఓకే, లింక్ లిస్ట్కి వచ్చేసరికి సింపుల్ గా ఏమవుతుంది, సపోజ్ నేను దీన్ని డిలీట్ చేసేసాను అనుకోండి. నేను డిలీట్ చేసి సింపుల్ గా ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ అడ్రస్ ని తీసేసి ఈ అడ్రస్ ని తీసుకొచ్చి ఇందులో పెట్టుకుంటుంది అంతే. రిమైనింగ్ థింగ్స్ అన్ని అదర్ నోట్స్ ఏం డిస్టర్బ్ అవ్వవు. అంతేనా? అదర్ నోట్స్ ఏమి డిస్టర్బ్ అవ్వవు. దీని లింక్ దీనికి ఉంటుంది, దీని లింక్ దీనికి ఉంటుంది. ఓకే, ఇట్లా ఇది కంటిన్యూ. ఇది రిమైనింగ్ నోట్స్ ఏమి కూడా మీన్ ఎలిమెంట్స్ ఏమి కూడా డిస్టర్బ్ అవ్వవు. ఓన్లీ డిలీట్ అవుతే ఇక్కడ ఏంటి, దీని యొక్క అడ్రస్ అనేది ఉంది కాబట్టి ఇది ఇందులో ఉంది. దీన్ని డిలీట్ చేసేసాం కాబట్టి ఈ అడ్రస్ ని ఇందులో తీసేసి ఈ అడ్రస్ ఇందులో స్టోర్ చేసుకుంటుంది సింపుల్ గా. ఈ స్విచ్చింగ్ మెకానిజం జరుగుతుంది ఇలా 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 ఇలా. సో దట్ ఏంటంటే అల్టిమేట్ గా ఎందుకు ఎక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏదైనా ఒక డేటా స్ట్రక్చర్ మీద ఎక్కువ ఇన్సర్షన్స్ ఇన్ బిట్వీన్ అంటే మధ్యలో కొన్ని డేటాని యాడ్ చేసి ఇక్కడ నేను ఒక డేటా పర్టికులర్ ఇండెక్స్ లో డేటా యాడ్ చేయాలి, న్యూ ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలన్నా అదేం చేస్తుంది, షిఫ్ట్ అవుతూ వస్తుంది. ఓకే, సో ఒక డేటాను డిలీట్ చేసినా సరే అదంతా కూడా ఇలాగా రివర్ట్ అవుతూ వస్తుంది అనమాట ఇందులో అయితే. సో ఇక్కడైతే సింపుల్ గా అలా కాదు, ద ప్లగ్డ్ ఇన్ ప్లగ్డ్ అవుట్, ఏదైతే నో డిలీట్ అయింది అది పోతుంది, ప్రీవియస్ నోడ్ ఇలా పాయింట్ చేసేసుకుంటుంది. సో ఎప్పుడైతే డేటా నేను యాడ్ చేసిన ఓకే డిలీట్ చేసిన ఇక్కడ ప్రాసెస్ ఎక్కువ జరుగుతుంది ఎర్ర లిస్ట్ లో, బట్ ఇక్కడ ప్రాసెస్ అనేది చాలా తక్కువ జరుగుతుంది లింక్ లిస్ట్ లో. సో దట్ ఏంటంటే ఏదైనా ఈ కైండ్ ఆఫ్ ఆపరేషన్ చేసినప్పుడు విల్ గో విత్ ద లింక్ లిస్ట్. ఓకే, సింపుల్ గా డేటాని ఇన్సర్ట్ అయిన డేటాని రిట్రైవ్ చేయడానికి అన్న సిచ్యువేషన్ లో ఏంటంటే విల్ గో విత్ ద అరే లిస్ట్ అనమాట. సో అప్పుడు ఇది దీని యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇదంతా కూడా ఎలా పెర్ఫార్మెన్స్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నారు, దర్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద టైమ్ కాంప్లెక్సిటీ. దట్ ఈస్ ద డిఫరెంట్ స్టోరీ. వి విల్ క్యాలిక్యులేట్ ఇన్ ద లాగ్ అండ్ ఆఫ్ సంథింగ్ ఏదో ఉంటుంది, మర్చిపోయిన బట్
సంథింగ్ దిస్ ఇస్ ఆల్ ఏది ఎప్పుడు యూస్ చేయడం ఎందుకు అడ్వాంటేజ్, అది కూడా యూస్ చేయొచ్చు, ఇది యూస్ చేయొచ్చు కదా, ఎందుకు మన పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ అంటే మన టైం కాంప్లెక్సిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రోగ్రామ్ రాయడం అనేది ఎంత ఇంపార్టెంటో అది ఎంత బెటర్ గా పెర్ఫామ్ చేస్తుంది, ఎంత టైంలో నీకు రిజల్ట్ ఇస్తుంది, ఎంత యాక్యురేట్ గా నీకు రిజల్ట్ ఇస్తుంది, ఇవన్నీ కూడా మనకి పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం అనమాట. అంటే ఫర్దర్ గా అడ్వాన్స్డ్ థింగ్స్ మనం డెవలప్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. సో దట్ ఏంటంటే నీకు ఉన్నది కరెక్టే, డేటా స్ట్రక్చర్ ఉంది కరెక్టే, బట్ నీకు బెటర్ గా నువ్వు చేసే ప్రోగ్రామ్ లో నువ్వు యూస్ చేసే సిచ్యువేషన్ బట్టి దాన్ని మనం యూస్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే, దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్ మనం మాట్లాడుకుంటే. ఓకే, బట్ ప్రోగ్రామ్ బట్టి వచ్చి మీకు ఆ డిఫరెన్స్ ఏం కనిపించదు. ఇది బ్యాక్గ్రౌండ్ లోనే కనిపించేది. మీరు ఏదైతే మీరు రాస్తారో సేమ్ ఇందులో ఉన్న మెథడ్స్ అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఎర్ర లిస్ట్ లో ఉన్నవన్నీ కూడా మీరు యాడ్ కంటైన్స్, ఓకే, ఈక్వల్స్, ఇండెక్స్ ఈజ్ ఎంటీ, ఈక్వల్, రిమూవ్, ఓకే, సెట్ కంటైన్స్, ఇవన్నీ చూసాం కదా. ఓకే, ఇన్ని కన్వర్షన్ టూ స్ట్రింగ్ అని మార్చాలంటే టూ ఎర్ అని మార్చాలంటే ఇవన్నీ కూడా మెథడ్స్ మీరు ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. బట్ అల్టిమేట్ గా మీకు డేటా స్ట్రక్చర్ క్రియేట్ చేసేటప్పుడు ఆ స్ట్రక్చర్ అనేది ఏ టైప్ అయినా ఉండాలి అన్నప్పుడు, ఏ టైప్ అయినా పర్లేదు అన్నప్పుడు మనం ఈ జనరిక్ టైప్ ఇవ్వక్కర్లేదు. లేదు ఈ పర్టికులర్ టైప్ కావాలంటే మటు యూ హావ్ టు మెన్షన్ ద పర్టికులర్ జెనరిక్ టైప్ హియర్. ఓకే, అండ్ కంపేర్ టు ద అరే అండ్ అరే లిస్ట్ ఓన్లీ ద బ్యాక్గ్రౌండ్, ద కంప్లీట్ అల్గారిథం ఇస్ డిఫరెంట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ చెప్పిన అది డేటా అనేది ఒక స్టైల్లో ఆర్గనైజ్ చేస్తుంది, అరే లిస్ట్ అనేది లింక్ లిస్ట్ అనేది ఒక స్టైల్లో ఆర్గనైజ్ చేస్తుంది అనమాట. సో డిఫరెంట్ టూ స్టైల్స్ లో ఉండడం వల్ల ఏంటంటే మనకి ఏదైతే యాక్షన్ కి చేసేటప్పుడు ఏ యాక్షన్ కి ఏది పెర్ఫామ్ అవుతుందో దాన్ని బట్టి మనం చూస్ చేసుకుని అది మనం ప్రోగ్రామేటిక్ అది ఇక్కడ యూస్ చేసుకుంటాం అనమాట వైల్ క్రియేటింగ్ ద డేటా స్ట్రక్చర్. ఓకే, క్లియర్ ఇక్కడ? ఎనీ డౌట్స్ ఆన్ దిస్? Okay, we can quickly start on the set now. ఓకే, లిస్ట్ కి సెట్ కి కామన్ గా చెప్పే డిఫరెన్స్ పెద్ద గొప్పగా ఇక్కడ నేను చెప్పేది ఏమి ఉండదు. ఓకే, కామన్ గా చెప్పే డిఫరెన్స్ ఏంటి అంటే లిస్ట్ అనేది కొన్ని ఫీచర్స్ చెప్పుకున్నాం మనం. ఏంటి? ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలో అవుతుందని చెప్పి, అలా సంథింగ్ ఇండెక్స్ మోడల్ అని, అండ్ ఆల్సో డూప్లికేట్స్ అలౌ చేస్తుందని, డూప్లికేట్స్ అలౌ చేస్తుంది, ఇలా కొన్ని పాయింట్స్ మనం నేను చెప్పుకున్నాను. బట్ సెట్ కి వచ్చేసరికి ఏంటంటే అది ర్యాండమ్, బేస్డ్ ఆన్ ద అది క్రియేట్ చేసిన దాని ప్రకారం అది ర్యాండమ్ వస్తుంది. ఏ ర్యాండమ్ ఆర్డర్ మీకు అది చూపిస్తాను అది కూడా. ఓకే, అండ్ ఆల్సో యూనిక్ ఎలిమెంట్స్, ఇట్ విల్ మెయింటైన్ ద యూనిక్ ఎలిమెంట్స్ అన్నమాట సెట్ లో. సో సెట్ ని ఎలా క్రియేట్ చేస్తామంటే ద సేమ్ లైక్ సెట్ లో కూడా మళ్ళీ మల్టిపుల్ క్లాసెస్ ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ సెట్ ఇంటర్ఫేస్ లో కూడా. ఓకే, ఏదైనా నువ్వు డేటా స్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్నప్పుడు ఆ డేటా స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, నాకు అందులో ఉన్న డేటా యూనిక్ గా ఉండాలి, డూప్లికేట్స్ ఉండకూడదు అనే సినారియో వచ్చినప్పుడు నువ్వు విల్ గో విత్ దిస్ డేటా స్ట్రక్చర్ అనమాట. సెట్ అనే దానికి వెళ్తాం మనం అప్పుడు. ఓకే, డూప్లికేట్స్ ఎలా చేయాలి, నేను ఏ ఆర్డర్లో అయితే డేటా యాడ్ చేస్తాను అదే ఆర్డర్లో కావాలన్నప్పుడు నేను అరే లిస్ట్కి వెళ్తాను. ఓకే, సో నా సెట్ కూడా మల్టిపుల్ ఇంప్లిమెంట్ లిస్ట్ కి అరే లిస్ట్ లింక్ లిస్ట్ ఎలా అయితే సెట్ లో కూడా హ్యాష్ సెట్. ఓకే, హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, అండ్ ట్రీ సెట్, ఇలా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూద్దాం సింపుల్ గా. స్టార్ట్ విత్ ద హ్యాష్ సెట్. దిస్ ఇస్ ఆల్సో ద సేమ్ ఫార్ములా. ఎర్ర లిస్ట్ అర్థమైతే మీకు ఇవన్నీ కూడా అర్థమైపోతాయి. ఇక్కడ నేను జెనరిక్ టైప్ ఇవ్వాలా లేదా అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే నీకు ఒక క్రియేట్ చేసే సెట్ లో ఏ టైప్ అయినా సరే యాడ్ చేసినా పర్లేదు అన్నప్పుడు విల్ గో విత్ ద వితౌట్ జెనరిక్ టైప్. లేదు నాకు పర్టికులర్ సెట్ ఆఫ్ థింగ్స్ ఏ కావాలన్నప్పుడు మనం జెనరిక్ టైప్ అనేది మెన్షన్ చేయాలి. టీచర్. ఓకే,
ఓకే, ఇక్కడ చూద్దాం మనం సింపుల్ గా ఇక్కడ దాకా ఎందుకు. ఓకే, లిస్ట్ గురించి ఆల్రెడీ మీకు బెటర్ ఐడియా వచ్చింది కాబట్టి దీన్ని ఇట్లా వదిలేస్తాం. ఇక్కడ కూడా మీకు ద సేమ్ మెథడ్. ఓకే, యాడ్ కి. బట్ ఇందులో దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే ఇందులో గెట్ మెథడ్ ఉండదు. ఓకే, గెట్ మెథడ్ అనేది ఉండదు. మరి వాల్యూ ఎలా గెట్ చేసుకుంటే ఇటరేట్ చేసి 1 by 1 అనే వాల్యూస్ మనం తీసుకుంటాం అన్నమాట. ఓకే, సెట్ లో వాల్యూ తీసుకోవాలంటే. ఓకే, అండ్ అదర్ థింగ్, హ్యాష్ సెట్ అండ్ హ్యాష్ సెట్. ఓకే, ద మేజర్ గా మనం టూ డిఫరెన్స్ మాట్లాడుకున్నాం. దిస్ ఇస్ ద డూప్లికేట్ థింగ్ అండ్ ఓకే, ఇన్సర్షన్ డూప్లికేట్, రెండు రెండు విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇన్సర్షన్ ఆర్డర్ మీన్స్ ఓకే, రిట్రైవ్ ఆర్డర్ అండ్ యూనిక్ ఎలిమెంట్స్ ఇది అనేది చేస్తుంది. దిస్ ఇస్ ర్యాండమ్, రిట్రైవ్ ఆర్డర్ వచ్చేసి ర్యాండమ్ గా ఇస్తున్నాను. ఓకే, అండ్ ఇందులో లిస్ట్ అనేది డూప్లికేట్స్ యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకే, దిస్ ఓన్లీ యాక్సెప్ట్ యూనిక్ ఎలిమెంట్స్. ఓకే, యాక్సెప్ట్ ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ అన్న. ఓకే, యాక్సెప్ట్ ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ నేను సెట్ క్రియేట్ చేసి ఇందులో నేను డూప్లికేట్ ఎలిమెంట్ చేస్తే ఎర్రర్ వస్తుందని కాదు ఇక్కడ మీనింగ్. ఓకే, యూనిక్ ఎలిమెంట్స్ యాక్సెప్ట్ చేయదీస్ నథింగ్ బట్ ఏంటంటే నేను సెట్ లో ఇలా డూప్లికేట్స్ యాడ్ చేసిన, ఇక్కడ 23 యాడ్ చేసిన, ఇక్కడ 23 యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసినా సరే సెట్ లో వచ్చేసరికి ఒకటే ఉంటుంది. డూప్లికేట్స్ అనేది యాక్సెప్ట్ చేయదంటే మనల్ని యూజర్ ని రిస్ట్రిక్ట్ ఏం చేయదు అది. నువ్వు యాడ్ చేసుకో, బట్ ఏం చేస్తుంది, లాస్ట్ ఏదైతే నువ్వు ఇలా ఇచ్చావో డూప్లికేట్ అదే వాల్యూ కన్సిడర్ చేస్తాను. అంటే 23, ఇక్కడ 23 ఉన్నప్పుడు లాస్ట్ లో ఈ యొక్క పొజిషన్ లో ఉంటుంది అనమాట. అది కూడా మీరు చూడొచ్చు, మీకు చూపిస్తా. ఓకే, యాక్సెప్ట్ చేయదంటే కంపైలేషన్ ఎర్రర్ ఏం కాదు, బట్ మీరు డిస్ప్లే చేసినప్పుడు చూస్తే అది మీకు ఒకటే కనిపిస్తుంది, డూప్లికేట్స్ అనేది ఉండదు. అండ్ ఆల్సో వీఆర్ టాకింగ్ అబౌట్ దట్ ఆర్డర్, మీన్ డేటాను రిట్రైవ్ చేసేటప్పుడు అది ఏ ఆర్డర్లో వస్తుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద మేజర్ టూ డిఫరెన్సెస్ మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈ టూ మేజర్ మేజర్ డిఫరెన్సెస్ కోసం మనం డిస్కస్ చేసుకుంటాం ఇక్కడ. మీకు ఎర్రే లిస్ట్ కలెక్షన్స్ గురించి ఫస్ట్ స్టార్టింగ్ లో ఒకటి అర్థమైతే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ కంప్లీట్ థింగ్స్. సో ఇక్కడ చూస్తే దిస్ ఈస్ సెట్, దిస్ ఈస్ ఇంటిజర్. ఇక్కడ మీరు చూస్తే 1 2 3 4 1 2 3 4 రెండు వాల్యూస్ యాడ్ చేస్తాను. ఇక్కడ 1 2 3 4 యాడ్ అయింది, 23 కూడా యాడ్ అయింది. సో లిస్ట్ లో యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా అయితే యాడ్ చేశానో అలా నాకు ఇక్కడ డిస్ప్లే అయింది. ఓకే, వాల్యూస్ అనేవి. బట్ ఎప్పుడైతే సో నేను ఇక్కడ యాడ్ చేసినా సరే అది ఇక్కడ రాలేదు, బట్ లాస్ట్ లో వచ్చింది. సో మీన్స్ అదేంటంటే ఇంటర్నల్ గా అది సంథింగ్ హ్యాషింగ్ అల్గారిథం యూజ్ చేసి సమ్ హ్యాష్ కోడ్ బేస్ చేసుకున్నది డిఫాల్ట్ గా అది సార్ట్ చేసుకుంటుంది అనమాట. దాని ప్రకారం ఎలిమెంట్స్ అనే అరేంజ్ చేస్తాయి అనమాట. సో అందుకనే మనం సెట్ క్రియేట్ చేసేటప్పుడు వీ కెనాట్ ప్రిడిక్ట్ ద ఆర్డర్ అనమాట. ఏ ఎలిమెంట్స్ ఎప్పుడు వస్తాయనే ఆర్డర్ మనం ప్రిడిక్ట్ చేయలేం. నేను ఇక్కడ క్రియేట్ చేసిన ఇలా ఇది సెట్, ఈ సెట్ ని చూసి నాకు ఫస్ట్ ఏ ఎలిమెంట్ వస్తుందో నేను ఇక్కడ చెప్పలేను. అంటిల్ అన్లెస్ ఇక్కడ నాకు డిస్ప్లే అయ్యే వరకు కూడా నాకు అది తెలియదు ఆర్డర్. బట్ దీన్ని నేను ప్రిడిక్ట్ చేయగలను అరే లిస్ట్, ఎందుకంటే నేను ఎలా అయితే యాడ్ చేస్తున్నానో అలానే వస్తున్నాయి. మీరు ఇక్కడ చూస్తే క్లియర్ ఎట్లయితే వస్తున్నాయో
అట్లనే నాకు ఇక్కడ డిస్ప్లే అవుతూ వస్తున్నాయి ద సేమ్ ఆర్డర్. ద సెట్లో వచ్చేసి టూ థింగ్స్ చేసింది ఏంటి, ఆర్డర్ అనేది మనం ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం అండ్ ఆల్సో డూప్లికేట్స్ అనేది అదే ఇంటర్నల్ గా రిమూవ్ చేసుకుంటది అనమాట. ఇది సెట్ అనేది డూప్లికేట్స్ అలౌ చేయదు ఇన్ ద సెన్స్ అంటే యాడింగ్ అలౌ చేస్తుంది, బట్ ఇట్ విల్ మెయింటైన్ ఓన్లీ ద వన్ ఎలిమెంట్. యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఆ పొజిషన్ కి పొజిషన్ అనేది ఓవర్ రైట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఓకే, బట్ అల్టిమేట్లీ ఇంటర్నల్లీ ఇట్ విల్ మెయింటైన్ ద సింగిల్ ఎలిమెంట్, ఐ మీన్ యూనిక్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. ఓకే, సెట్లో మీరు కావాలంటే కంటైన్స్, ఓకే, చెక్ చేసుకోవచ్చు ఆర్ రిమూవ్ చేసుకోవచ్చు. ఆల్సో ద సెట్ లేదు. ఓకే, ఈజ్ ఎంటీ మెథడ్ ఏం చేస్తుందంటే అండ్ సైజ్ అని ఏం చేస్తుందంటే ఇవన్నీ కూడా ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో సైజ్ చెప్తుంది. ఈజ్ ఎంటీ అంటే ఇక మనం ఇచ్చిన దాంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో చెప్తుంది. ఇవన్నీ కూడా మనకి యూజ్ అయ్యే మెథడ్స్ అనమాట. లాట్ మెనీ థింగ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అవన్నీ కూడా మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతాయి. ఓకేనా, బట్ ఇక్కడ ప్రాసెస్ అర్థమవుతుంది. ఓకే, ఒక డేటా స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ యూస్ చేస్తున్నాము. ఓకే, నీకు రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని అది మారుతుంది. నాకు ఇలా కావాలి డేటా అంటే యూ విల్ గో విత్ ద అరే లిస్ట్. లేదు నాకు యూనిక్ గా కావాలి, డూప్లికేట్స్ అలౌ చేయకూడదు, దెన్ యూ విల్ యూస్ ద హ్యాష్ సెట్. ఓకే, ఇక్కడ అట్లా అని చెప్పి ప్రతి సెట్ ఇలానే బిహేవ్ చేస్తుందా అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో నేను ఇక్కడ ఎలిమెంట్ సేమ్ యాడ్ చేశాను, ఇక్కడ నేను సేమ్ యాడ్ చేశాను, ఇక్కడ కూడా సేమ్ యాడ్ చేశాను. సో సీ హౌ ఇట్ విల్ బి, ఇట్ విల్ డిస్ప్లే ద డేటా. Duplicates అనేది never allowed, but order of the displaying things. Mostly it will be, so here మీరు there is no much difference. ఇది డూప్లికేట్ రిమూవ్ చేసింది, ఇది బట్ రెండింటికి డిఫరెన్స్ ఎర్ర లిస్ట్ లో ఏదైతే చూసామో లింక్డ్ అనేది వచ్చేసరికి మనకి లింక్ పాయింట్ ఆఫ్ లో అది ఆర్గనైజ్ చేసుకుంటుంది బ్యాక్గ్రౌండ్ ద ప్రాసెస్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ట్రీ సెట్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు 23, 46, 1, 2, 3, 4. ఇక్కడ ట్రీ సెట్ అనేసరికి ఇక్కడ ఒక సార్టింగ్ అల్గారిథం అనేది ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంది. దట్ అసెండింగ్ ఆర్డర్ లో మనకి ఇక్కడ వచ్చింది మీరు చూస్తే. ఓకే, ఫస్ట్ 23 అంటే లీస్ట్ నెంబర్ అనేది డిస్ప్లే అయింది 46, బట్ అల్టిమేట్ గా సెట్ లో కామన్ గా ఉన్నది ఏంటి, ఇట్ నెవర్ మెయింటైన్. ఓకే, నెవర్ అరౌ మీన్స్ నెవర్ మెయింటైన్ ద డూప్లికేట్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్స్ మెమొరీ. అది డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేది దాని మెమొరీలో అయితే స్టోర్ చేసుకో, బట్ యూనిక్నెస్ అనేది అది కన్ఫర్మ్. బట్ నీకు ఎప్పుడైతే నేను యాడ్ చేసిన డేటా ఒక పర్టికులర్ సార్ట్ అయిపోయి రావాలి అన్నప్పుడు ఐ విల్ గో విత్ ద ట్రీ డేటా స్ట్రక్చర్, ట్రీకి వెళ్ళిపోతాను. ఓకే, ట్రీ కూడా బ్యాక్గ్రౌండ్ అది ట్రీ వైజ్, నోడ్ వైజ్, బ్రాంచెస్ వైజ్ ఇదంతా ఉంది కదా, అల్గారిథమ్స్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం చెప్పుకోవడం చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. ఓకే, సో ద వే ఆఫ్ ఆర్గనైజింగ్ ద డేటా స్టైల్ ఇస్ ద డిఫరెంట్ అనమాట. ద ట్రీకి సింపుల్ ట్రీని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. దట్ విల్ బి ట్రీ స్ట్రక్చర్ ఏంటంటే మనకి స్టాలిన్ మూవీలో చెప్తాడు సార్, ఇట్లా దాని కింద డివైడ్, దీని కింద ఇది, ఇట్లా 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 వస్తుంది. దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్. ఓకే, దీస్ ఆర్ ద మేజర్ క్లాసెస్ కెన్ సే హియర్. వీటన్నిటికి కూడా మనం ఇటరేట్ చేసి, మీరు ఫర్ ఈచ్ యూస్ ఇలా ఫర్ లూప్ యూస్ చేసుకుని మనం ఇటరేట్ చేసి డేటాని గెట్ చేసుకోవచ్చు. సో మీరు, నేను జస్ట్ మీకు ఒక శాంపుల్ మెథడ్ చెప్తున్నాను, ఎందుకంటే అరేలో అన్ని క్లియర్ పెడితే డీటెయిల్ గా చెప్పాను కాబట్టి. రిమైనింగ్ మెథడ్స్ అని కూడా మీరు ట్రై చేయండి. బట్ మేజర్ గా ఇన్ హై లెవెల్లో హౌ ద డేటా స్ట్రక్చర్స్, ద డిఫరెన్సెస్ అనేది మీకు ఇక్కడ చెప్తున్నాను నేను. ఓకే, ఆ ఒక్క పాయింట్ అండర్స్టాండ్ చేసుకుంది, రిమైనింగ్ అందులో ఉన్న మెథడ్స్ ఆల్ ఆర్ ఇండివిజువల్ క్లాసెస్ ఇవన్నీ కూడా. Okay, each individual classes it will behave the, I mean, it contains its different kinds of behaviors. Because behaviors in that means it contains them different methods, I mean actions. The list is the other set. Okay, సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, నేను జస్ట్ మీకు ఇంటిజర్ అని యూజ్ చేస్తాను. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇది క్లాస్ యూజ్ చేయండి.
మీరు క్రియేట్ చేసేవన్నీ కూడా క్లాస్ యూస్ చేయండి ఇలా. ఎందుకు ఈ క్లాస్ యూస్ చేయమంటున్నాను అంటే రియల్ సినారియోలు యూస్ చేసే సిచ్యువేషన్ అలా వచ్చినది చెప్పి ఓకే. దిస్ ఈజ్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లిస్ట్ అన్నప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లిస్ట్. ఓకే. ఇందులో నేను ఇప్పుడు ఈ లిస్ట్లో ఏం చేస్తానంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ లిస్ట్ నేను స్టోర్ చేద్దాం. అప్పుడు ఏం చేయాలంటే ఐ హావ్ టు క్రియేట్ డేటా యాడ్ చేయాలంటే ఇందులో ఈ టైప్ ఇచ్చిన కాబట్టి ఈ టైప్ వాల్యూస్ యాడ్ చేయాలి. ఓకే. యాడ్ చేసే ముందు ఏం చేస్తాను నేను ఇక్కడ డేటా క్రియేట్ చేయాలి. దిస్ ఇస్ అన్ ఎంటీ ఆబ్జెక్ట్, జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అంతే. సో డేటా సెట్ చేయాలి. ది డాట్ సెట్ లైక్ నేమ్ సెట్ దిస్ ఇస్ ఈమెయిల్ ఐడి. ఓకే. ఇప్పుడు డేటా అన్నమాట, అంటే ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లో ఐ విల్ మెయింటైన్ ద డిఫరెంట్ నాట్ డిఫరెంట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఇది ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. అంటే ఇది ఒక పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్, వన్ పర్సన్ వన్ వాడి యొక్క ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఇది ఒక ఆబ్జెక్ట్ నేను యాడ్ చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సన్ టూ. పర్సన్ టూ would begin underscore two underscore underscore two. దిస్ ఆబ్జెక్ట్ ఇక్కడ నేను స్టోర్ చేస్తాను. ఓకే. ఇట్లా రియల్ సినారియో అంటే లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, అంటే మీరు ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ తెచ్చిన ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు అన్ని కనిపిస్తాయి కదా. ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఏ రోజు ఎంత అమౌంట్ ఎవరికి ఎలా పంపించారు ఏంటి అదంతా వస్తుంది. అదంతా ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ అనే క్లాస్లో అవి ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. లైక్ సింపుల్గా మనం మాట్లాడుకుంటే రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, మీకు ప్రొఫైల్ క్లిక్ చేసిన డేటా వస్తుంది కదా. సో అందులో మీకు లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ చూడాలంటే డేటాబేస్లో లిస్ట్ ఆఫ్ డేటా అంతా కూడా వచ్చి ఈచ్ రో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి ఒక్కొక్క ఆబ్జెక్ట్లో ఒక్కొక్క స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఇట్లా ఈ ఆబ్జెక్ట్లో ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, ఈ ఆబ్జెక్ట్లో ఇంకొక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా మనకి లిస్ట్గా వస్తాయి. లిస్ట్లో ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా. సో సో దిస్ ఈజ్ ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్, ఇది ఇంకో స్టూడెంట్ ఆబ్జెక్ట్. ఇదేంటి ఇలా స్టూడెంట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ మనం చూడలేం కదా. సో దీన్ని ఏం చేద్దాం అంటే స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేద్దాం. స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయడం అంటే ఏదైతే క్లాస్ మనం ఇక్కడ వాడుతున్నామో ఎన్కాప్సులేషన్ ఇస్ నథింగ్ బట్ పోజో, ఏదైతే మనం వాడుతున్నామో దీనిలో ఈ క్లాస్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ క్లాస్లో ఉన్న టూ స్ట్రింగ్ మెథడ్ని ఓవర్ రైడ్ చేస్తున్నాం. ఇక్కడ సింపుల్గా రైట్ క్లిక్ చేసి సోర్స్లోకి వెళ్తే జాగ్రత్తగా వినండి, జనరేట్ టూ స్ట్రింగ్. టూ స్ట్రింగ్ అంటే వీటిలో ఉన్న డేటాని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయి, ఇది ఆబ్జెక్ట్ కదా ఇట్లా వస్తుంది కదా, దీన్ని నాకు స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయని చెప్పి ఓవర్ రైడ్ చేస్తుంది. ఓవర్ రైడ్ మెథడ్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ ఏంటి నేను దేనికి ఎక్స్టెండ్ రాయలేదే, ఓవర్ రైడ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇది ఎక్స్టెండ్ రాస్తున్నాను, ఇది ఎక్స్టెండ్ కాదు, ఇది ఆబ్జెక్ట్ క్లాస్లో ఉన్న మెథడ్ అనమాట. ఆబ్జెక్ట్ క్లాస్లో నుంచి వస్తుంది ఇది. దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ క్లాస్. ఓకే. ఇందులో ఉన్న ఇది ఆబ్జెక్ట్ క్లాస్ క్రియేట్ త్రీ డిఫరెంట్ ఇచ్చారు కదా మనకి. ఇది క్లాస్ పబ్లిక్ క్లాస్, క్లాస్ నేమ్ వచ్చి ఆబ్జెక్ట్ క్లాస్ అంటే. సో ఇందులో ఉన్న వన్ ఆఫ్ ద మెథడ్ అనమాట. ఎందుకంటే మనం ఏమైనా ఎక్స్టెండ్ చేయలేదు, ఎలా వచ్చిందంటే మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను ప్రతి ఒక్క మెథడ్ మీన్ ఈక్వల్స్ అయినా, సో హ్యాష్ కోడ్ ఈక్వల్స్ హ్యాష్ కోడ్ అండ్ క్లోన్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద వే వీ కెన్ క్లోన్ ద ఆబ్జెక్ట్, అంటే డూప్లికేట్ చేయడం కూడా ఆబ్జెక్ట్ క్రియేషనే కదా. సో ఇవన్నీ కూడా ప్రీ డిఫరెంట్ గా టూ స్ట్రింగ్ అంటే నార్మల్ నుంచి స్ట్రింగ్ కన్వర్ట్ చేయడానికి ఇది నార్మల్ గా వీడు ఇలా ఇచ్చాడు, దీన్ని నేను ఓవర్ రైట్ చేస్తాను. ఇందులో ఏంటి నార్మల్ గా
సో నేను ఇచ్చిన కంటెంట్ ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసేలా ఉంది. బట్ ఇది నేను క్రియేట్ చేసుకున్న క్లాస్ కదా, ఇది నేను క్రియేట్ చేసుకున్న క్లాస్ కదా, ప్రీ డిఫైన్డ్ ఉండదు. నేను దీన్ని టు స్ట్రింగే, అల్టిమేట్ గా నా యొక్క మీనింగ్ మార్చను, అందుకని మెథడ్ అదే యూస్ చేశాను. బట్ లోపల ఇంప్లిమెంటేషన్ మార్చుకున్నాను నేను. ఏంటి, నా ప్రాపర్టీస్ ఇచ్చుకున్నాను. ఓకే, నా ప్రాపర్టీస్ ఇచ్చుకుని స్ట్రింగ్ కింద మార్చుకున్నాను. ఓకే, నౌ సీ ద మ్యాజిక్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా బాబా, అది స్ట్రింగ్ చేయని చెప్పాను అనమాట. సో నౌ ఇట్ విల్ బి కన్వర్టెడ్, నేమ్ ఈక్వల్ టు కోడ్ బిగిన్. ఇది కావాలంటే మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ప్యాటర్న్ నేను జస్ట్ నార్మల్ ప్యాటర్న్ ఇచ్చాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ద ప్యాటర్న్. ఇక్కడ ఏది రాస్తే అలా వస్తుంది ఇక్కడ. ఓకేనా, ఇందులో నేను ఏది రాస్తే పర్సనల్ ఇన్ఫో లేదు, ఇది తీసేస్తే తీసేయచ్చు. ఎవ్రీ టైం నేమ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇక్కడ ఒక 4-5 కాలమ్ పెడితే ఏముంది, సెట్ డెమో. చూడండి, నేను ఇక్కడ ఈ డాట్స్ పెట్టాను కాబట్టి ఇక్కడ ఇది వచ్చింది. అక్కడ ఏది పెడితే అది ఇక్కడ ఎలా ఫార్మేట్ లో డిస్ప్లే లేదు. ఇది సేమ్ లైక్ సిస్టమ్ డాట్ ప్రింటర్ లో మనం ఎలా అయితే కంకైనేట్ చేసి మనం చేస్తున్నామో ద సిమిలర్ వే అనమాట. ఇక్కడ మీరు చూస్తే స్ట్రింగ్ ఇక్కడ జస్ట్ కంకైన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రింగ్, ఇది డబుల్ కోర్స్, దీనికి ప్లస్, ఇది ఒక వేరియబుల్, మనకి ఇందులో ఉన్న వేరియబుల్ అది, ఇది ఒక వేరియబుల్. దాని తర్వాత మళ్ళీ ఇంకో స్ట్రింగ్ యాడ్ చేస్తాను ప్లస్ అని చెప్పి, దిస్ ఇస్ అనదర్ స్ట్రింగ్. మళ్ళీ దీనికి ఒక దీని వాల్యూ, అలా స్ట్రింగ్, దీన్ని ఇలా ఫార్మేట్ చేసుకున్నాను అనమాట. వాళ్ళ ఫార్మేట్ లో నేను ఇక్కడ డిస్ప్లే చేసుకుంటున్నాను. సో దట్ లిస్ట్ అంటే ఈ లిస్ట్ లో ఏంటంటే జనరల్ గా మనం యూస్ చేసే సినారీస్, రియల్ సినారియోలో లిస్ట్ లో ఏంటంటే 1 2 3 యాడ్ చేసుకుంటే ప్రోగ్రామ్స్ మనం ఏం రాయం కదా. అంతా కూడా డేటాబేస్ నుంచి వచ్చే ప్రతి రోజు ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేసి ఏ టైప్ ఆఫ్ ద డేటా వస్తుంది దానికి సంబంధించిన క్లాస్ ఒకటి మనం క్రియేట్ చేసుకుంటాం జావాలో, దానికి సెటప్ చేసి అదంతా కూడా మనం లిస్ట్ లో మనం మెయింటైన్ చేస్తాం అన్నమాట. దిస్ వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు రేపు స్ప్రింగ్ బూట్ లో ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఓకే, టుమారో ఐ విల్ స్టార్ట్ ద స్ప్రింగ్ బూట్ సో దట్ మీకు ఇదే ఇది మీకు అక్కడ కవర్ అవుతుంది. ద రియల్ సినారీ మీకు ఇప్పుడు చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీకు స్ప్రింగ్ బూట్ లో కవర్ అవుతుంది ఏపీఐ రాసేటప్పుడు. ఓకే, ఇన్హెరిటెన్స్ వాడతాము, పాలిమార్ఫిజం యూస్ చేస్తాము, మీన్ ఇంటర్ఫేసెస్ కాన్సెప్ట్ యూస్ చేస్తాము, మెథడ్ ఓవర్ రైడింగ్ యూస్ పార్ట్ ఆఫ్ ద పాలిమార్ఫిజం లో. ఓకే, ఇట్లా ఈ ఈ ఈ ఈ ప్రాసెస్ యూస్ చేస్తాము, కలెక్షన్స్ యూస్ చేసి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేస్తాము. స్ప్రింగ్ బూట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కొంచెం డిఫరెంట్ అనోటేషన్స్ అది వాడతాము, అది చెప్పను కానీ బట్ జస్ట్ ఏపీఐ లెవెల్ వరకు వీల్ కవర్. ఓకే, క్లియరా? జనరలీ దిస్ ఇస్ ద పర్పస్, దిస్ ఇస్ డేటా స్ట్రక్చర్. డేటా ఇందులో కూడా నాకు ఒక లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్, ఆ ట్రాన్సాక్షన్స్, ఎంప్లాయీస్, లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్, లేదంటే రిజల్ట్స్, అందర్ స్టూడెంట్ రిజల్ట్స్, ఆబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా నేను ఇలా మెయింటైన్ చేసుకుంటూ వస్తాను అన్నమాట. సో దిస్ ఇస్ జస్ట్ ఫర్ వాంట్ టు ద సీ ద రిజల్ట్ అనేది మీకు 2 స్ట్రింగ్ కింద మీకు ఇక్కడ డిస్ప్లే చేసి చూపించాను. దట్స్ ఇట్. ఓకే, నథింగ్ ఎల్స్ ఆన్ దిస్. ఓకే, మీరు కూడా ఇలాగా క్లాసెస్ క్రియేట్ చేసి ఇలా డేటాని ఇలా క్రియేట్ చేసి లిస్ట్ ని క్రియేట్ చేసి మళ్ళీ నేను ఎలా చూడాలంటే ఐ హావ్ టు ఇటరేట్. ఇటరేట్ ఎలా మీకు చేయాలో మీకు తెలుసు. ఓకే, ఎలా ఇటరేట్ చేస్తారు? సింపుల్ గా ఫర్ నేను ఈ యొక్క లిస్ట్ ని ఇటరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ లిస్ట్ ని ఇటరేట్ చేయాలంటే ఈ లిస్ట్ లో ఉండే ఆబ్జెక్ట్స్, ఓకే, సేమ్ లాగే ఇక మీరు ఇంట్ అని చెప్పి దాని వేరియబుల్ నేమ్ ఇచ్చారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ లిస్ట్ ఇచ్చి, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇందులో ఉన్న టైప్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఈ లిస్ట్ లో ఉన్న టైప్ నేను ఇక్కడ ఇచ్చాను చూడండి, అంతే. దట్స్ ఇట్, నథింగ్ ఎల్స్. ఓకే, సో నేను సపోజ్ ఈ లిస్ట్ లోంచి ఈమెయిల్ ఐడీస్ తీసుకుని ఒక్కొక్కరికి ఈమెయిల్ పంపించాలనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాను, ఒక్కొక్క ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ ఇది కదా నాకు వచ్చిన ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ డాట్ గెట్ ఈమెయిల్ ఐడి. ఓకే, ఇక్కడ నేను ఒక మెథడ్ రాసుకుంటాను. ఏంటి, ఈమెయిల్స్ పంపించే ప్రోగ్రామ్ రాస్తాను ఇక్కడ నేను. ఓకే, నాకు స్టూడెంట్ యొక్క ఒక్కొక్క ఈమెయిల్ ఐడి వస్తుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఈమెయిల్ సర్వర్తో ఇంటిగ్రేట్ చేస్తాను, ఒక్కొక్క ఈమెయిల్ ఐడి ఇస్తూ ఉంటాను. లేదంటే గ్రూప్ గా కూడా వెళ్ళొచ్చు, ద బల్క్ ఈమెయిల్ ప్రాసెస్, ద లిస్ట్ ఆఫ్ ఈమెయిల్ ఐడ్స్ కూడా. బట్ మీకు అండర్స్టాండింగ్ కోసం మీకు చెప్తాను. సో ఒక్కొక్క ఈమెయిల్ ఐడి పంపిస్తుంటే ఒక్కొక్కరికి వెళ్తుంది, మెథడ్ లోకి వెళ్ళి ఈమెయిల్ పంపించి మళ్ళీ ఇంకో ఈమెయిల్ తీసుకుని ఇంకొక అట్లా పంపించేస్తాను. ఓకే, దాని కండిషన్ పెట్టుకోవచ్చు. నేను కాదు, నేను ఓన్లీ బర్త్డే విషెస్ ఈమెయిల్ పంపించాలనుకో,
నేను ఈ లిస్ట్ ని సెట్ చేసేటప్పుడు లేదంటే ఉన్న లిస్ట్ లో కూడా క్రైటీరియా వేసుకో. ఇఫ్ ఇక్కడ ఏజ్ అనేది ఉంటుంది కదా, ఆర్ డేట్ ఆఫ్ బర్త్, డే అండ్ మంత్ ఈక్వల్ టు ద కరెంట్ డే అండ్ మంత్ ఈక్వల్ అయితే కనుక దానికి సంబంధించిన ఈమెయిల్ ఐడీస్ తీసుకుని నేను ఈమెయిల్ పంపిస్తాను. ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా మనం రాస్తాం అనమాట ఇక్కడ. సో వచ్చి ద టూ ఈమెయిల్ ఐడీస్ అనేవి ప్రింట్ అయిన 1 by 1. ఇలా ఆబ్జెక్ట్ నుంచి డేటా తెచ్చుకునే ద ప్రాసెస్ అనమాట. ఇది 1 by 1 తెచ్చుకుని మనం ప్రాసెసింగ్ సమ్ యాక్షన్స్ చేస్తూ ఉంటాం. ఇలా మనకి ఎంత బిజినెస్ అంతా నడుస్తూ ఉంటుంది. బిజినెస్ అంటే ఏం బిజినెస్ అనుకుంటున్నాను. ఓకే, సో ఈ ప్రాసెస్ లో ప్రాక్టీస్ చేయండి. ఐఎమ్ షేరింగ్ దిస్ టు చార్ట్. ఎనీ డౌట్స్? దిస్ ఇస్ అబౌట్ దట్ ఎరే లిస్ట్ అండ్ సెట్. రేపు మీకు మ్యాప్ చెప్తాను. మ్యాప్ చెప్పి అందరికి స్ప్రింగ్ టూల్ సూట్ ఇన్స్టాలేషన్ అనేది చేయాల్సి వస్తుంది. మీకు టైం ఉంటే చూడండి ఒకసారి గూగుల్లో చేసి ఎక్లిప్స్ ఇంటిగ్రేటెడ్ విత్ ఎస్టిఎస్ అనేది కొడితే మీకు కొన్ని స్టెప్స్ వస్తాయి. జస్ట్ చదవండి. నేను రేపు మీకు మళ్ళీ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. ఓకేనా? స్ప్రింగ్ టూల్ సూట్ ఇన్స్టాలేషన్ రేపు అయిపోతే ఎల్లుండి నుంచి మనం ఏపీఎస్ రాయడం అనేది చెప్పేసుకుంటాం. బట్ జస్ట్ రేపు ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయకపోయినా జస్ట్ ఓవర్ వ్యూ అనేది చెప్తాను మీకు. ఓకే.